జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా బ్రహ్మాండ పురాణం ప్రకారం లలితా అమ్మవారు భండాసురుణ్ణి ఏ విధంగా సంహరించిందో, భండాసుర యుద్ధంలో భండాసురుడి అనుచరులను లలితా అమ్మవారి అనుచరులు ఏ విధంగా సంహరించారో, యుద్ధ వైభవం ఏంటో పరిశీలిద్దాం. భండాసురుడు ఎన్నో పథకాలు రచించినప్పటికీ ఆ పథకాలన్నీ కూడా లలితా అమ్మవారు తన అనుచర గణాలతో కలిసి తిప్పికొట్టింది. అప్పుడు భండాసురుడి ప్రధాన అనుచరులైనటువంటి విశుక్రుడు, విషంగుడు యుద్ధరంగానికి వచ్చి ఈ విశుక్రుడు జయ విఘ్నము అనే పేరుతో ఒక యంత్రాన్ని సృష్టిస్తాడు. దీన్నే విఘ్నశిలా యంత్రం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ జయ విఘ్నం అనే యంత్రం, విఘ్నశిలా యంత్రం అనేటటువంటి దాన్ని విశుక్రుడు సృష్టించగానే 8 రకాలైనటువంటి నిర్వీర్యాన్ని కలిగింపజేసే శక్తులన్నీ కూడా అమ్మవారి సైన్యం చుట్టుముడతాయి. అప్పుడు అమ్మవారి సైన్యం మొత్తం కూడా వాళ్ళ శక్తిని కోల్పోతారు. అప్పుడు అమ్మవారు కామేశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి చూస్తుంది. మనకి లలితా సహస్రనామాల్లో బ్రహ్మాండ పురాణంలో ఒక నామం చెప్పారు, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అంటే అర్థం ఏంటంటే, కామేశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అమ్మవారు చూడగానే గణేశ్వరుడు అంటే గణపతి ఆవిర్భవించాడని లలితా సహస్రనామ స్తోత్రాల్లో చెప్పారు. అలా ఆవిర్భవించినటువంటి గణపతి విశుక్రుడు సృష్టించినటువంటి ఆ జయ విఘ్నాన్ని, విఘ్నశిలా యంత్రాన్ని సమూలంగా నశింపచేయగానే మళ్ళీ దేవతాశక్తులన్నీ కూడా ప్రచోదనమయ్యి రాక్షస సైన్యం మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతాయి. అప్పుడు మళ్ళీ భండాసురుడి అనుచరుల్లో ఒకడైనటువంటి విశుక్రుడు ఒక ప్రత్యేకమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రం ఏంటంటే తృష్ణ అస్త్రము. ఆ తృష్ణ అనే పేరు కలిగినటువంటి అస్త్రాన్ని విశుక్రుడు ప్రయోగించేసరికి అమ్మవారి సైన్యం మొత్తం కూడా విపరీతమైనటువంటి దప్పికతో, దాహంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వారాహి అమ్మవారు దేవతల అనుచరులలో ఒకడైనటువంటి సురాసముద్రుణ్ణి పిలిచి సురధారలు కురిపించమని పలుకుతుంది. అప్పుడు దేవతల అనుచరుల్లో ఒకడైన సురాసముద్రుడు వచ్చి సురధారలు కురిపించేసరికి వెంటనే దేవతాశక్తులన్నిటికీ అద్భుతమైనటువంటి శక్తి వచ్చి మళ్ళీ యుద్ధరంగంలో ముందుకు వెళతాయి. ఆ తర్వాత అమ్మవారు వారాహీదేవి తన అద్భుతమైనటువంటి బలపరాక్రమాలతో విశుక్రుడు అనేటటువంటి ఆ రాక్షసుడిని సంహరించిందని లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పారు. అందుకే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత అంటూ లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం కూడా ఉంది. అయితే వారాహి అమ్మవారు విశుక్రుడు అనేటటువంటి రాక్షసుణ్ణి ఒక ప్రత్యేకమైనటువంటి అస్త్రంతో సంహరించింది. ఆ అస్త్రం పేరు బ్రహ్మశిరో నామకాస్త్రం. ఆ అస్త్రంతో విశుక్రుణ్ణి సంహరించి వారాహి అమ్మవారు ఇచ్చిన అద్భుతమైన సందేశం ఏంటంటే, శుక్రము అంటే జారిపోవటం అని అర్థం. అంటే ఆధునిక కాలంలో అనేక మంది మాట మీద నిలబడకుండా మాట తప్పుతూ ఉంటారు. కాబట్టి వారాహీదేవి విశుక్రుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిందంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఎవరైనా సరే మాట మీద నిలబడాలి, మాట తప్పకూడదు. ఈ అద్భుతమైన సందేశాన్ని వారాహి అమ్మవారు మానవాళికి తెలియజేసింది. ఆ తర్వాత విషంగుడు అనేటటువంటి రాక్షసుణ్ణి అమ్మవారి మంత్రి అయినటువంటి శ్యామలాదేవి అద్భుతమైనటువంటి గదతో సంహరించింది. అందుకే మనకు లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది, మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత అంటూ ఒక అద్భుతమైన నామం ఉంది. అంటే అమ్మవారి మంత్రి అయినటువంటి శ్యామలాదేవి విషంగుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిందని అర్థం. ఇక్కడ అమ్మవారి మంత్రి శ్యామలాదేవి విషంగుడిని సంహరించిందంటే మానవాళికి ఒక అద్భుతమైన సందేశం ఇస్తోంది. విషంగుడు అంటే దీనిలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే సంగము అంటే కలయిక, విషంగుడు అంటే ఎటువంటి కలయిక లేనివాడు, అంటే అందరితో కలిసిపోయి సహాయం చేయకుండా ఉండే తత్వాన్ని కలిగినవాడు అని అర్థం. కాబట్టి ఎవరైనా సరే ఎదుటి వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి, ఎదుటి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళకు సహాయం చేయాలనే అద్భుతమైన సందేశాన్ని మానవాళికి తెలియజేయటానికి అమ్మవారి మంత్రి అయినటువంటి శ్యామలాదేవి విషంగుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించింది. కాబట్టి అమ్మవారి మంత్రి, అమ్మవారి సైన్యాధిపతి శ్యామలాదేవి, వారాహీదేవి, విశుక్రుడు, విషంగుడు
శివగంగుడు వీళ్ళిద్దరినీ సంహరించారంటే ఎవరైనా సరే మాట మీద నిలబడాలి, అందరితో కలుపుగోలుగా ఉండాలి, అందరికీ సహాయం చేయాలనే అద్భుతమైన సందేశం ఇవ్వటమే ఈ రాక్షస సంహారం చేయటంలో ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా అష్టభైరవ కాలస్వరూపాలలో క్రోధ భైరవుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. భవ్యమైన ఆ స్వామి యొక్క స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆయన్ని సేవించుకుంటూ అనేక రకాల దేవతలు ప్రకాశిస్తుంటారు. రుద్రకోటిలో ఉన్నటువంటి ప్రధానమైన శివలింగం ఇది. మిగిలినవన్నీ శివుడు ధరించిన ఇతర రూపములు. ప్రధానమైన మూల విగ్రహం లేదా మూల లింగం ఈ భవ్యమైన ఏకామ్రలింగము. ఈయన ఏకామ్రేశ్వరుడు. ఈయన ఎందుకయ్యా నిత్య కళ్యాణమూర్తిగా ఉంటాడు? అమ్మవారు ఎందుకు ప్రతిష్ఠ చేశారు? ఆ కథను చెప్తున్నారు. అమ్మవారు శివుడు కళ్ళు మూశారు కదా, ప్రళయం ఏర్పడింది. మళ్ళీ తిరిగి కళ్ళు విప్పిగానే మళ్ళీ సృష్టి వ్యక్తమైంది, చక్కగా జరుగుతోంది. ఇక్కడ అమ్మవారు చూసి ఇదేమిటయ్యే స్వామి అన్నది. ఇక్కడ నీతో సరసమాడిన ప్రమాదమే అన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే దీన్నే లీల అంటారు అన్నాడు పరమేశ్వరుడు. అంటే వాళ్ళకి ఏంటండి ఇవన్నీ అంటే వాళ్ళవి లీలలు. మన వలే ప్రవర్తిస్తున్నట్టు కనబడతారు కానీ మనలాంటి వికారాలు వారికి ఉండవు. అందుకే మనవి కర్మలు, వారివి లీలలు. మనవి కర్మలు, గట్టిగా మాట్లాడితే కర్మలు, వారివి లీలలు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ లీల అంటే భగవంతుడు చేస్తే లీల, మనం చేస్తే కర్మ. కనుక వాళ్ళు చేస్తే లీల. లీల అంటే వాళ్ళకి అవసరం లేదు కానీ చేస్తారు, ఎందుకంటే దానివల్ల లోక కళ్యాణం జరగాలి. అది ఇక్కడ ఆవిడ ఆ మాత్రం మూసి తెరవడం వల్ల జరిగిన లోక కళ్యాణం ఏంటో మనం చూద్దాం. ఇక్కడ ఏది అనవసరంగా జరగదండి, ఏదో ఒక పరమార్థం ఉంటుంది. అనవసరంగా ఏదీ జరగదు. అందుకే అవన్నీ శివుడికి తెలుసు ఎందుకు జరిగిందో, మనకు తెలియదు. కానీ మనం వివరించడానికి ప్రయత్నిస్తామే, అదే అజ్ఞానం. ఏది ఎందుకు జరిగిందో మనం ఎవరైనా చెప్పడానికి తన్మే మన శివ సంకల్పమస్తు, అంత ఈశ్వర సంకల్పమే, మనది ఏమీ లేదు. ఇది ఒకటి తెలుసుకోండి. కనుక నాకేం తెలియదని తెలుసుకోవడమే గొప్ప జ్ఞానం. ఇంకేం కావాలి? ఇక్కడ ఆ పరమేశ్వర సంకల్పం. అమ్మవారు అన్నారు, అయ్యో నీ కళ్ళు మూస్తేనే అని నీకు పాపం వచ్చిందన్నాడు. చూడండి శివుడు. అమ్మకి పాపమా అండి? ఆవిడ పేరు తలుచుకుంటే మా పాపాలు పోతాయే, ఆవిడికి పాపం ఏంటి? ఆవిడకి పాపం అంటేనే మనకు పాపం. శివుడు అన్నాడు, నీకు పాపం వచ్చిందన్నాడు. ఎందుకంటే సృష్టి గతికి నువ్వు విరోధం కల్పించావు కాబట్టి పాప ఫలం అనుభవించక తప్పదు. ఒక పని చేయి, ఈ పాపం పోగొట్టుకో అన్నాడు. ఇక్కడ పాపం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు మళ్ళీ ఒకసారి పుట్టాలి అన్నాడు. ఇక్కడ అమ్మవారు ఎన్ని మార్లు తన రూపాన్ని ప్రకటించిందో, ప్రకటించిన ప్రతిసారి శివుని వివాహం ఆడిందండి ఆవిడ. కేవలం హిమవత్పర్వత రాజపుత్రిగా పుట్టి శివుని చేపట్టడమే కాదు, భండాసుర సంహారం కోసం చిదగ్ని కుండంలోంచి ఉద్భవించింది, మళ్ళీ శివుని వివాహం ఆడింది. అంటే ఎప్పుడైనా తన రూపాన్ని ప్రకటిస్తే ఆవిడ శివునే వివాహం ఆడడానికి కారణం ఏంటంటే, నేను ఎప్పుడు ఏ రూపంతో వచ్చినా శివుని పత్నినే అని చెప్పడానికి. ఇన్ని పెళ్ళిళ్ళు కావు, ఇందరు అమ్మలు లేరు, ఉన్నది ఒకే అమ్మ, ఉన్నది ఒకటే ఈశ్వరుడు. కానీ వాళ్ళు ఇన్ని మార్లు పెళ్ళిళ్ళు చేసుకోవడం పిల్లలకి చాలా పండగ, అంతే కదండి. ఎందుకంటే తల్లిదండ్రులు పెళ్ళి పిల్లలు చూడగలరా? వాళ్ళకి షష్ఠి పూర్తితో ఏదో జరిగినప్పుడు చూసి ఆనందిస్తూ ఉంటారు, అంతే. మహా అయితే ఒక మానవుడు తన పిల్లలకి షష్ఠి పూర్తప్పుడు పెళ్లి చూపించగలడు. ఎన్ని చూపిస్తాడండి? మా శివుడు అలా కాదు. తన పిల్లలు ముచ్చట తీర్చడం కోసం ఎన్ని మార్లైనా వాళ్ళ ఆవిడ్ని మరొక రూపంతో రమ్మంటాడు, వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు అదో ముచ్చట. అందుకే నిత్య పెళ్లి కొడుకు ఆయన. అందుకే కళ్యాణ సుందరమూర్తి అని చెప్తున్నారు ఇక్కడ. రమ్యమైన కథ ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ పైగా కొందరు భక్తులు కోరుకున్నట్ట ఏమిటంటే, అప్పుడు నీ పార్వతీ కళ్యాణం చూడలేదని, వాళ్ళని అనుగ్రహించడానికి కోసం ఇంత కథ. ఈ మధ్యలో ఎన్ని లీలలు చేయబోతున్నాడో మనకు అర్థం కావట్లేదు. మొత్తానికి నీకు పాపం వచ్చింది వెళ్ళు అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏమిటి? అమ్మవారికి పాపం ఏమిటి అంటే, అమ్మవారికి పాపం అంటదు, కానీ పాపం అంటినట్లు, ఆ పాపం పోగొట్టుకోవడానికి శివక్షేత్ర యాత్రలు చేసినట్లు ఆవిడ లేరు చూపిస్తుంది. దీని అర్థం ఏంటంటే, పెద్దవాళ్ళైనా సరే సృష్టి శాసనాన్ని గౌరవిస్తారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ సృష్టిలో ఒక శాసనం ఉంది, కూడని పని చేస్తే అది పాపం, అది పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. అందుకే మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే, ఇతర జన్మల్లో నువ్వు చేసిన పాపాలు కడుక్కోవడానికి అవకాశం మానవ జన్మ. కనుక మానవ జన్మ వచ్చాక మనం తగిన సంస్కారములు పొంది నిత్య నైమిత్తికాది కర్మల ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ భగవంతుడిని ఆరాధిస్తే ఈ జన్మ శుద్ధమై మనం ముక్తిని పొందగలం. అందుకే మానవ జన్మ అందుకు వచ్చింది. అలా ఎప్పటికప్పుడు మనం ఒక తప్పు చేసామని తెలిసాక ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి.
మనకు పాపం అంటుతుంది కనుక. కానీ భగవంతుడికి అంటదు, అమ్మవారికి అంటదు. అయినా ఎందుకు చేస్తున్నారంటే సృష్టి శాస్త్రాన్ని మేము కూడా అనుసరిస్తాం, అంటినా అంటకపోయినా. అక్కడున్న గంగా తీరంలో ఇసుక, గొడుగు ఇవి తీసుకుని బయలుదేరింది అమ్మవారు. ఆ వెళుతున్న తల్లిని నమస్కరించుకున్న 8 ఏళ్ల అమ్మాయి ఇవన్నీ తీసుకుని బయలుదేరుతుందండి. గొడుగు మొదలైనవన్నీ తీసుకుని, చేతిలో కమండలంలో గంగ, మరొక చేతిలో మరికొన్ని వస్తువులు ఇవన్నీ పట్టుకుని కాశీ క్షేత్రానికి చేరుకుంది. అక్కడికి వచ్చేటప్పటికీ కాశీలో 12 ఏళ్ల బట్టి కరువు ఉంది. అక్కడ భయంకరమైన కరువు. ఈ తల్లి ప్రవేశించగానే ఆ కరువు కాటకాలన్నీ తొలగిపోయి అందరికీ అఖండమైన అన్నములు లభించి సమృద్ధి ఏర్పడింది. ఆవిడే కాశీ అన్నపూర్ణ. ఆ రూపంతో అమ్మవారు అక్కడ వెలసి ఉన్నారు. అక్కడ నుంచి ఆ తల్లి మళ్ళీ బయలుదేరింది. అంటే అన్నపూర్ణ అక్కడ లేదని కాదు అర్థం. అక్కడ ఆ తల్లి వచ్చి అనుగ్రహించి ఒక రూపంతో అక్కడ ఉంటూ మళ్ళీ తన రూపంతో తాను బయలుదేరి వచ్చింది. తిన్నగా వచ్చేటప్పటికల్లా ఆ చెప్పిన చోటు ప్రకారంగా ఒక మామిడి చెట్టు, అదేమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆ మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టు మొదట్లో ఒక వ్యాఘ్రాసనం పరచబడి ఉంది. అక్కడ ఒక సోమసూత్రం ఉన్నది, ఒక కుండ ఉన్నది, జపమాల ఉన్నది, అలాగే బిల్వమాల ఉన్నది, నాగాభరణాలు, ఛత్రము, త్రిశూలము, యోగదండము, ఒక 2 యువతులు ఉన్నారు. అంటే ఇవిడొస్తే సహకరించడానికి పరిచారకులుగా అప్పటికే సిద్ధమై ఉన్నారు. ఒక చిలుక రూపం ధరించి ఒక దివ్యశక్తి అక్కడ భాషిస్తున్నది. అలాగే దీపాలు ఘటములతో కూడి ఉన్నాయి. అంటే ఘటదీపం అని చెప్పబడుతూ దీపముల్లో ఒక రకములు ఉన్నాయి. ఆ ఒక రకమైనటువంటి ఆ ఘటద్వయ దీపములు అక్కడ ఉన్నాయి. అగ్నిహోత్రం రగులుతున్నది. ఒక ఆవు ఉందిట అక్కడ. ఎన్నున్నాయో పరిశీలించండి. అక్కడక తప్తముద్గము, సాంకురం తప్తముద్గమం. ఎంత అందమైన మాట చెప్తున్నారు. సాంకురం తప్తముద్గం అంటే మొలకెత్తిన పెసరి గింజ వేయించి అక్కడ ఉంది. దాన్ని నైవేద్యం పెట్టాలి శివలింగానికి. ఏమిటో ఆ పరమార్థం చూడండి. ఇక్కడ మొలకెత్తిన పెసరి గింజ వేయించబడి అక్కడ ఉంది. ఇక్కడ అది నైవేద్యం పెట్టాలి. ఇవన్నీ అక్కడ ఉంటాయి. అలాంటి చోటుకు వెళ్ళి నన్ను ఆరాధించిన శివుడు చెప్పాడు. ఇక్కడికి రాగానే ఇవన్నీ శివుడు చెప్పినవి కనబడ్డాయి. వెంటనే ఆ తల్లి అక్కడ కూర్చొని ఆ అమ్మాయి జగదంబ కాత్యాయని సైకతంతో శివలింగాన్ని ఏర్పాటు చేసింది ఆ మూలంలో. అప్పుడు ఆ పక్కనున్న యువతులు ఆవిడికి పూజలో సహకరిస్తున్నారు, తపస్సుకు సహకరిస్తున్నారు. వారిద్దరి పేర్లు జయ, విజయ అనబడేటువంటి 2 శక్తులు. అమ్మవారు హిమవత్పర్వత రాజపుత్రిగా వచ్చినప్పుడు వాళ్ళే జరిగెత్తులు. ఇప్పుడు అమ్మవారు ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరు ముందే సిద్ధంగా ఉన్నారు అమ్మవారిని పరిచర్య చేయడానికి. వాళ్ళు ఉభయులు పరిచర్యలు చేస్తూ ఉంటే అమ్మవారు అక్కడ శివారాధన చేసుకుంటున్నారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమ. ఈరోజు జ్యేష్ఠ బహుళ ఏకాదశి, చాలా విశిష్టవంతమైన సుదినం. ఎవరైతే ఉపవాసవ్రతం ఆచరిస్తారో వారికి విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని ఆ యొక్క శ్రీమన్నారాయణుడు కలిగిస్తాడన్నమాట. ఈరోజు ఉపవాసం ఉన్న తర్వాత శ్రీ మహావిష్ణువును విష్ణు సహస్రనామంతో చక్కగా పూజించాలి. లేక విష్ణు సహస్రనామావళి అనేది తప్పనిసరిగా పఠించాలి. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన అనే ఒక్క శ్లోకం చదివినా కూడా అద్వితీయమైనటువంటి అభివృద్ధిని ఆ శ్రీమన్నారాయణుడు మనకు ప్రసాదిస్తాడన్నమాట. నీటి కుండను లేక పెసరపప్పు, బెల్లం, నెయ్యి, గొడుగులు వీటిని ఈ రోజున పండితులకు కనుక దానంగా ఇచ్చినట్లయితే చాలా మంచిది. ఈరోజు చేసేటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు సంవత్సరం పొడవునా కూడా ఏకాదశి వ్రతాల్ని ఆచరించినటువంటి పుణ్య ఫలాన్ని పొందుతారు సుమా. అది దక్కుతుంది. సంవత్సరం పొడవునా కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన పుణ్యఫలాన్ని మీకు ప్రసాదిస్తాడు ఆ శ్రీమన్నారాయణుడు అని చెప్పేసి శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:51. తిథి దశమి ఉదయం 8:14 వరకు. తరువాత ఏకాదశి తెల్లవారుజామున 5:22 వరకు. నక్షత్రం భరణి మధ్యాహ్నం 1:10 వరకు. వర్జం రాత్రి 12:05 నుంచి 1:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:20 వరకు. మరల మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు. అమృతకాలం ఉదయం 8:42 నుంచి 10:12 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. అలాగే యోగిని ఏకాదశి. మరో విశేషం అవమాదినం. అవమాదినం రోజున మనం చేసేటువంటి కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, దానాలు, స్నానాలు అంటే నదీ స్నానాలు కోటికి ఉండిపోయిన ఫలితాన్ని ఇస్తాయి. అలాగనే ఈరోజు యోగిని ఏకాదశి స్మార్తులకు ఈరోజు చెప్పబడినది అన్నమాట. ఈ ఏకాదశికి ఉపవాసం ఉండడం ద్వారా మనసు భగవంతుని యందు లగ్నమవుతుంది, పాపాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేసుకోవడం మంచిది. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాలను పారాయణ చేసుకోవడం 108 సార్లు చేయడం మంచిది. కనకధారాస్తవం 3 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సంపదను సద్వినియోగం చేసుకునే శక్తి పెరుగుతుంది, సంపదకు లోటు లేని పరిస్థితి కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. సంతోషం అద్భుతమైన ఔషధం. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. సీతాత్మసి భద్రంతే తన్మమా చక్ష్వపృచ్ఛతః. జనస్థానంలో రావణాసురుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరం చేసి ఎత్తుకొచ్చినటువంటి సీతమ్మ అని అనుకుంటున్నాను. అమ్మా నిజం చెప్పమ్మా, నా ఎందు అనుగ్రహించమ్మా, నీ దర్శనాన్ని పొందాను అనుకుని పొంగిపోతున్నానమ్మా అన్నారు. చెప్పాను కదా, ఆయన వంక చూస్తే ఆ వానరం మాట్లాడుతున్నది పరమసత్యం అనిపించింది ఆవిడికి. అనిపించి ఆ తల్లి వెంటనే హనుమని చూసి ఒక మాట అంది. పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమతః. ఆ తల్లి ఇందాక మనవి చేశాను కదా, సమస్త స్త్రీ జాతికి ప్రతినిధిగా నిలబడుతుంది. అందుకే ఆడపిల్ల పెళ్ళయ్యాక అమ్మ మీరెవరు అని అడిగితే ఫలానా వారి కోడలని చెప్పుకుంటుందట సంతోషంగా. అంతే తప్ప తన పేరు చెప్పదు. అది భారత జాతి గొప్పతనం. కాబట్టి ఆ తల్లి హనుమకి జవాబిస్తూ పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః. ఈ భూమి మీద శత్రుసైన్యములను తపింపచేసినటువంటి మహానుభావుడు దశరథ మహారాజు గారన్న రాజు ఉండేవారు. ఆయన యొక్క కోడల్ని నేను.
స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మన. నా తండ్రి గారు జనక మహారాజు, విదేహ వంశంలో పుట్టినవాడు, మహాజ్ఞాని. అటువంటి తండ్రి కడుపున పుట్టిందాన్ని. ఆయన కడుపున పుట్టాను కాబట్టే కష్టాన్ని ఓర్చుకోగలిగిన శక్తినిచ్చాడు. అటువంటి తండ్రి కూతుర్ని, ఆయన చేతుల మీద పెరిగిన దాన్ని. కాబట్టి దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మన సీతాచనామనాంనాహం. ఈ శరీరానికి పేరు సీత, భర్త పేరు ఆడది చెప్పదు. కానీ ఎక్కడో తప్పనిసరి పరిస్థితి అయితే విశేషణం వేసి చెప్తారు. అందుకనే సీతాచనామనామ్యాహం భార్య రామస్య ధీమత. ధీమంతుడు మహాబుద్ధిమంతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని నేనని చెప్పింది. ఆయన పరమ సంతోషపడిపోయి శిరస్యంజలి మాధాయ, తల మీద అంజలి ఘటించి, అమ్మయ్య మా తల్లి ధైర్యం చేసి మాట్లాడిందని గబగబ గబగబా కిందకి దిగొచ్చారు. దిగొచ్చి, అమ్మా అమ్మా ఎంత సంతోషం అమ్మా, నీ గురించి కదమ్మా దశ దిశల వానరములన్నీ వెతుకుతున్నాయి. అమ్మా నీ కోసం కదమ్మా వాలిని చంపేశాడు, నీ కోసం కదమ్మా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు, నీ కోసం కదమ్మా పరితపించిపోతున్నాడు రామచంద్రమూర్తి. అటువంటి నిన్ను దర్శించానమ్మా, నా జీవితానికి ఇంతకన్నా సౌభాగ్యమే ఉంటుంది అని మురిసిపోయి, అమ్మా ఎలా ఉన్నావమ్మా, ఇక్కడికి ఎందుకు చేరుకున్నావమ్మా అని అడిగితే ఆ తల్లి చెప్పడం మొదలుపెట్టింది. నేను సమాద్వాదశతత్రాహం రాఘవస్య నికేతని భుంచ్వాన్ మానుషాన్ భోగాన్. నేను 12 సంవత్సరముల రామచంద్రమూర్తి యొక్క అంతఃపురంలో ఆయన భార్యగా మనుష్యులు ఎన్ని భోగాలు అనుభవిస్తాలో అన్నీ అనుభవించాను. అది ఆయన గొప్పతనం. ఎంత పెద్ద మాటందో చూడండి, ఒక మనిషి ఎన్ని భోగములు అనుభవిస్తాడో అన్నీ అనుభవించాడు. ఆ దాంపత్యం అలా ఉన్నప్పుడు ఒంటి మీద ఎన్ని నగలున్నాయి, ఎంత ఖరీదైన చీర కట్టుకున్నారన్న దానితో ఉండదు. అటువంటి దంపతులు ఎక్కడున్నారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఆ సంతోషం ఉంటుంది, ఆ అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ తల్లి అంటుంది, నేను 12 సంవత్సరములు రామచంద్రమూర్తి అంతఃపురంలో మనుష్యులు పొందేటటువంటి సమస్త భోగములను అనుభవించాను. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక అరణ్యవాసానికి వచ్చాను. అరణ్యవాసానికి వచ్చిన తరువాత మాయామృగం రూపంలో వచ్చినటువంటి మారీచుడు నాకు రాముడికి ఎడబాటు కల్పించాడు. ఆ సమయంలో పరివ్రాజక రూపంలో రావణాసురుడు నన్ను అపహరించి తీసుకొచ్చి ఈ లంకాపట్టణంలో బంధీకృతురాల్ని చేశాడు. అడ్డొచ్చినటువంటి జటాయువుని సంహరించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రామపాదార విందములను స్మరిస్తూ రాముడు వస్తాడు, నన్ను గట్టెక్కిస్తాడు అని ఆలోచన చేస్తూ ఇలాగే ఉన్నాను. కానీ రాముడు రాలేదు. ఇక 2 నెలలు మాత్రమే గడువుంది. వచ్చి 10 నెలలైంది. 2 నెలల తరువాత తన ఉదయ ఆహారంగా నన్ను ఖండించి తీసుకొచ్చి వండి పెడితే తింటానది రావణుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కాబట్టి 2 నెలలు గడువిచ్చాడు. నాకు మిగిలి ఉన్న జీవితకాలం 2 నెలలు. ఈలోగా రాముడు రావాలి, వచ్చి నన్ను రక్షించాలి అని ఆ తల్లి చెప్తుంటే విన్నారు హనుమ. విని, అమ్మా ఎందుకమ్మా అంత బెంగ పెట్టుకుంటావు, నువ్వంత బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు తల్లి, నీ కోసమని చెప్పి రాముడు చెయ్యనటువంటి ప్రయత్నం లేదు, అంత ప్రయత్నం చేస్తున్నాడు అని ఆయన రాముడి గురించి చెప్తుంటే ఆ తల్లికి అనుమానం వచ్చింది. నేను చనువిచ్చి ఇతనెవరో కూడా పూర్తిగా తెలుసుకోకుండా రాముడి గురించి మాట్లాడుతున్నాడని నమ్మాను. చెట్టు మీద కూర్చున్నవాడు చెట్టు దిగాడు, చెట్టు దిగినవాడు దగ్గరికి వచ్చాడు, దగ్గరికి వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు. ఒకనాడు పరివ్రాజక రూపంలో ఇలాగే వచ్చాడు. రావణుడే వచ్చి ఉంటాడని నన్ను ఇంకా బాధ పెట్టడం నీకు తగదు రావణ అని ఆ తల్లి విముఖురాలై పక్కకి తల తిప్పుకొని కూర్చుంది. కూర్చున్న తర్వాత, అమ్మా నా పట్ల అపనమ్మకాన్ని పొంది ఉండకమ్మా, నేను యథార్థం చెప్తున్నానమ్మా, నీ నుండి ఎడబాటు పొందినటువంటి రామచంద్రమూర్తి నిన్ను అన్వేషణ చేస్తూ ఒకనాడు కిష్కింధాపురాన్ని చేరుకున్నాడు. అక్కడ ఋష్యమూక పర్వతం మీద రాజ్యాన్ని పోగొట్టుకొని భార్యని పోగొట్టుకొని బాధపడుతున్న సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా చెలిమి చేసుకున్నాడు. చేసుకునే ముందు నరులైన రామలక్ష్మణులు ఇద్దరూ నడిచి వెడుతుండగా మారువేషాలలో ఉన్న వాళ్ళని నన్ను సంహరించడానికి వాలి పంపించి ఉంటాడని చెప్పి సుగ్రీవుడు భయపెడుతుంటే నేనే వెళ్ళి నమస్కారం చేసి రామలక్ష్మణుల్ని నా భుజాల మీద కూర్చోపెట్టుకుని తీసుకెళ్లాను. సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా చెలిమి చేకూరింది. ఒక్క బాణంతో వాలిని కొట్టాడు. వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ప్రత్యుపకారంగా 10 దిశల వెతకడానికి వానరుల్ని పంపుతానని సుగ్రీవుడు మాటిచ్చాడు. అన్ని దిక్కులకు వానరములను పంపాడు. దక్షిణ దిక్కుకొచ్చిన కొన్ని లక్షల మంది వానరులకు అంగదుడు యువరాజు నాయకత్వం వహించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
పూర్వం భోజవంశీయుల్లో ఒక రాజు యొక్క కుమారుడు చెడు మార్గంలో నడిచాడు, ప్రజలను బాధించాడు. ప్రజలు మేలు కోరుకొని ఆ రాజు తన కన్న కుమారుణ్ణే విడిచిపెట్టాడు. నువ్వు కూడా ఈ దుర్యోధనుడిని వదిలిపెట్టు. అలాగే అంధక వంశీయులు, యాదవులు, భోజవంశీయులు అందరూ కలిసి కంసుడిని విడిచిపెట్టారు కదా. ఈ విషయం నీకు బాగా తెలుసు. వారి ఆదేశ ప్రకారమే శ్రీకృష్ణుడు కంసుడిని వధించాడు. కంసుడు మరణించిన తర్వాత బంధువులందరూ సుఖంగా జీవించారు. కనుక నువ్వు ఆజ్ఞాపించు. అర్జునుడు పాపాత్ముడైన ఈ దుర్యోధనుడిని బంధిస్తాడు. ఈ పాపాత్ముడిని గనుక బంధిస్తే కౌరవులందరూ సుఖంగా ఉంటారు, వంశం బాగా ఉంటుంది, ప్రజలు బాగుంటారు. ఈ దుర్యోధనుడు కాకి వంటివాడు, ఈ పాండవులు నెమళ్ళ వంటివారు. ఈ దుర్యోధనుడు నక్క వంటివాడు, పాండవులు పులులు వంటివారు. ఈ కాకి నక్క వంటివాడైనటువంటి దుర్యోధనుడిని వదిలించుకో. నా మాట విను. నక్క వంటివాడైనటువంటి దుర్యోధనుడు వదిలించుకో. నెమళ్ళు పులులు వంటివారైనటువంటి పాండవులను స్వంతం చేసుకో. అలా చెయ్యక నువ్వు శోకసాగరంలో మునిగిపోవద్దు. త్యజేత్ కులార్థే పురుషం గ్రామస్యార్థే కులం త్యజేత్. గ్రామస్యార్థే కులం త్యజేత్. గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఆత్మార్థే పృథివీం త్యజేత్. వంశం కోసం వ్యక్తిని విడిచిపెట్టాలి, గ్రామం కోసం వంశాన్నే విడిచిపెట్టాలి, ప్రజల కోసం గ్రామాన్ని విడిచిపెట్టాలి, ఆత్మరక్షణ కోసం ఈ సమస్త భూమినే విడిచిపెట్టాలి. ఈ విషయాన్ని సర్వజ్ఞుడైన శుక్రాచార్యుడు జంబుడనే రాక్షసుడిని విడిచిపెట్టే సమయంలో రాక్షసులకు చెప్పాడు. నీకు మరొక ఉదాహరణ కూడా చెప్తున్నాను విను. ఒక అడవిలో బంగారాన్ని కక్కేటటువంటి పక్షులు జీవిస్తూ ఉండేవి, బంగారాన్ని కక్కేవి. ఆ దేశపు రాజు బంగారం మీద ఆశపడి వాటిని పట్టి తెచ్చుకున్నాడు, ఇంట్లో ఉంచుకున్నాడు. ఒక రోజున మరింత బంగారం ఆ పక్షుల పొట్టలో ఉంటుందని అత్యాశపడి వాటిని చంపేశాడు. అలా ఆ రాజు లోభంతో ప్రవర్తించి కనులు ఉన్నా కూడా గుడ్డివాడైపోయాడు, ధనహీనుడైపోయాడు. దాంతో ఆ రాజు వర్తమాన కాలంలో నష్టపోయాడు, భవిష్యత్ కాలాన్ని కోల్పోయాడు. ఇలా రెండింటిలోనూ రాజు సర్వనాశనమైపోయాడు. నువ్వు కూడా అలాగే పాండవుల సంపదను కోరుతూ నష్టపోవద్దు, నాశమైపోవుకు, పాండవులకు ద్రోహం చెయ్యకు. పక్షులను చంపిన రాజులాగా నువ్వు కూడా మోహంతో ప్రవర్తిస్తే చివరికి పశ్చాత్తాపడతావు. నా మాట విను. ఇలా ప్రవర్తించడం వల్ల ఎరను లాగిన చేపలాగా నువ్వు నశిస్తావు. ఓ మహారాజా, తోటమాలి చెట్లను తడుపుతూ వాటిని పోషిస్తూ రక్షిస్తూ వాటికి పూసిన పూలను స్వీకరిస్తాడు. అలాగే నువ్వు కూడా పాండవులతో స్నేహాన్ని కలిగి ఉండు. వారి సంపదలనే అనేటువంటి పూలను తీసుకో, వాటితో సంతోషించు. బొగ్గు తయారు చేసేవాడు చెట్లను పూర్తిగా కాల్చేస్తాడు. నువ్వు అలా బొగ్గు తయారు చేసేవాడివి కావద్దు. పాండవులను నాశనం చేసే ప్రయత్నం చేయకు. అలా గనుక నువ్వు ప్రయత్నిస్తే కొడుకులతోనూ మంత్రులతోనూ కలిసి నువ్వు యముడి ఇంటికి వెళతావు. ఓ మహారాజా, కలిసికట్టుగా ఉన్న పాండవులను ఎవరూ విడదీయలేరు, ఎవరూ ఎదిరించలేరు. సాక్షాత్ ఇంద్రుడే దేవతలతో కలిసి వచ్చిన పాండవులను ఎదిరించలేడు. ఈ సత్యం తెలుసుకో అన్నాడు విదురుడు. చెప్తూనే ఉన్నాడు పాపం విదురుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 63వ అధ్యాయం. మంత్రి అయిన విదురుడు
మహారాజా అయిన ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, జూదము కలహాలను పుట్టిస్తుంది, శత్రుత్వాన్ని పెంచుతుంది, సొంత వారి మధ్య అభిప్రాయ భేదాలను కలిగిస్తుంది, పగలు ప్రతీకారాలను పెంచుతుంది, దారుణమైన పరిస్థితిని కలిగిస్తుంది. దుర్యోధనుడు జూదాన్ని ఆశ్రయించాడు. ఈ జూదంతో భీకరమైన శత్రుత్వాన్ని సృష్టిస్తున్నాడు. దుర్యోధనుడు చేసిన ఈ ఘోరమైన అపరాధం వల్ల, చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు, అపరాధం వల్ల ప్రతీపుడు, శాంతనుడు, భీమసేనుడు, బాక్లిక వంశీయులందరూ కూడా అన్ని విధాలుగాను కష్టాలు పడబోతున్నారు. మదించిన ఆంబోతులకు తాను ఏం చేస్తుందో తనకే తెలీదు. విపరీతమైన మదంతో తన కొమ్మును తానే విరిచేసుకుంటుంది. అలాగే ఈ దుర్యోధనుడు మదించున్నాడు. తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియటం లేదు. ఈ రాజ్యంలో అందరికీ క్షేమాన్ని దూరం చేస్తున్నాడు. యచ్చిత్తమన్వేతి పరస్య రాజన్ వీరః కవిః స్వామవమ్య దృష్టిం నావం సముద్రే ఇవ బాలనేత్ర మారుహ్య ఘోరే వ్యసనే నిమజ్జేత్. ఓ రాజా, వీరుడు పండితుడు అయిన మనిషి తన ఆలోచనలు కాకుండా ఇతరుల చిత్తాన్ని అనుసరించి ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే సముద్రంలో మూర్ఖుడైన నావికుడు నడిపే పడవలో ఎక్కిన మనిషి భయంకరమైన కష్టాలలో మునిగిపోయినట్లుగా మునిగిపోతాడు. నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. మూర్ఖుడైన దుర్యోధనుణ్ణి నువ్వు పట్టుకున్నావు, నువ్వు కూడా కష్టాల్లో మునిగిపోతావు. దుర్యోధనో గ్రహతే పాండవేన ప్రియాయసే త్వం జయతీతి తచ్చ అతి నర్మా జాయతే సంప్రహారః యతో వినాశః సముపైతి పుంసాం. దుర్యోధనుడు ధర్మరాజుతో పందెం కట్టి జూదం ఆడుతున్నాడు. ఈ జూదంలో దుర్యోధనుడు గెలిచానని భావించి ముచ్చట పడిపోతున్నాడు. హద్దులు దాటిన ఆనందంతో పొంగిపోతున్నాడు. త్వరలోనే ఈ జూదం యుద్ధంగా మారబోతుంది. అది తెలుసుకోండి. ఈ జూదం మూలంగా ఎందరో మనుష్యులు నశిస్తారు. ఈ జూదం అందరినీ అధపతనం చేస్తుంది. మీరు ఈ ఏర్పాటును శకునితో కలిసి చేశారు. మీరు రహస్యంగా ఆలోచించి నిర్ణయించుకున్నారు, నాకు తెలుసు. అయితే ఇక్కడ ధర్మరాజుతో ఆడే ఈ జూదము మీరు అనుకున్న అభిప్రాయానికి విరుద్ధంగా జరుగుతోంది. కలహం పుడుతోంది. ఓ కౌరవులారా, నా మాటలను వినండి. ఈ మాటలను విద్వాంసులు కూడా అంగీకరిస్తారు, ఒప్పుకుంటారు. కనుక మీరందరూ ఈ మూర్ఖ దుర్యోధనుని విడిచిపెట్టేయండి, అనుసరించకండి. వీడు శత్రుత్వంలో మండిపడే అగ్ని వంటివాడు. ఈ అగ్నిలోకి మీరు దూకకండి. వీడి జూదం మత్తులో ఉన్నాడు, మైమరిచిపోయి ఉన్నాడు. శత్రువులే లేనివాడు ధర్మరాజు. ఇతడు తన కోపాన్ని నియంత్రించుకోలేకపోతే భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు కూడా కలిసి కోపంతో చెలరేగిపోతారు. అప్పుడు భయంకరమైన యుద్ధం సంభవిస్తుంది. అప్పుడు ఈ యుద్ధంలో మునిగిపోయిన మీకు ఆశ్రయం ఇచ్చేవాడే లేడు. మహారాజా, ధనం కోసం జూదం వాడి తీరాలనే నియమమేమీ లేదు. జూదం ఆడకపోయినా నువ్వు కోరుకున్నంత ధనాన్ని పొందగలవు. అడిగితే ఇస్తారు. పాండవులను జూదంలో ఓడించినంత మాత్రాన
నీకు ఒరిగేది ఏదీ లేదు, నీకు లాభము కలగదు. పాండవులు ధనస్వరూపులుగా గుర్తించు. నీకు ఎంతైనా ధనాన్ని సంపాదించి పెడతారు వాళ్ళు. వారిని నీ సొంతం చేసుకో. ఈ పర్వతరాజైన శకుని ద్యూత విద్య ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. ఇతడి మోసం చేయటమే తెలుసు, ఇతనికి కపట ద్యూతమే తెలుసు. కనుక ఈ శకుని ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి పంపించు, వెంటనే పంపించు. ఈ కౌరవ పాండవుల మధ్యలో మాత్రం శత్రుత్వాన్ని పెంచకు, పగలు ప్రతీకారాలను రగిలించకు, యుద్ధాన్ని మాత్రం పుట్టించకు అన్నాడు విదురుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 64వ అధ్యాయానికి వస్తున్నాం. నిండు సభలో అందరి ముందు విదురుడు ఇలా తనను నిందించేసరికి దుర్యోధనుడికి విపరీతమైన కోపం వచ్చింది. అందరి ముందు విదురుడితో ఇలా అన్నాడు, ఓ విదురా, నువ్వు ఎప్పుడూ శత్రువుల కీర్తినే పొగడుతూ ఉంటావు, శత్రువులనే స్తుతిస్తూ ఉంటావు, వారి భజనే చేస్తూ ఉంటావు. మా కౌరవులను మాత్రం ఎప్పుడూ నిందిస్తూ ఉంటావు. మమ్మల్ని నిందిస్తూ ఉండటమే నీకు పని. నీకెవరి ఇష్టమో మాకు బాగా తెలుసు. నువ్వు మమ్మల్ని ఎప్పుడూ పిల్లల్లాగా చూస్తున్నావు. అప్పటి నుంచి మమ్మల్ని అవమానిస్తూనే ఉంటావు. ఇలా శత్రువులను ఇష్టపడే మనిషిని అతి తేలిగ్గా తెలుసుకోవచ్చు. నువ్వు మా దృష్టిలో పనికిరాని వాడివి. శత్రువులను స్తుతించేవాడు తన వారైనా సరే నిందిస్తూనే ఉంటాడు. ఇష్టమైన వారిని పరాయి వారైనా సరే పొగుడుతూనే ఉంటాడు. ఇప్పుడు నువ్వు అదే పని చేస్తున్నావు. నీ మనస్సు కూడా అలాగే ప్రవర్తిస్తుంది. నిన్ను చేరదీసి మా ఒడిలో పెట్టుకుంటే నువ్వు పాములాగా తయారైపోయావు. ఎప్పుడు కాటేస్తావో మాకు తెలీదు. అలా వ్యవహరిస్తున్నావు. అంతేకాదు, నువ్వు పిల్లి లాంటి వాడివి. అది ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే దానికి ముద్దు చేసేవాడినే పట్టుకొని కొరికేస్తుంది. అందుచేత నువ్వు కూడా అలాంటి వాడివే. ఎప్పుడు మా మెడను కొరుకుతావో మాకు తెలీదు. నువ్వు పిల్లివి, నువ్వు స్వామి ద్రోహివి. అయినా కూడా నిన్నెవరూ పాపాత్ముడని అనటం లేదు. ప్రభువుకే ద్రోహం చేసిన వాడైన నిన్ను ఎవరూ కూడా అధర్మాత్ముడు అనటం లేదు, దుర్మార్గుడు అనటం లేదు. ఇదేం విచిత్రమో నాకు అర్థం కావటం లేదు. ఇదేమిటో నాకు తెలియటం కూడా లేదు. ఓ విదురా, ఈ పాపాన్ని చూసి నీకు, ఈ భయాన్ని చూసి నీకు, ఈ పాపాన్ని ఈ భయాన్ని చూసి నీకు భయం వేయటం లేదా నీకు? మేము శత్రువులను గెలిచాము, గొప్ప ఫలాన్ని పొందాము. నువ్వు ఎందుకు మా గురించి కఠినంగా మాట్లాడుతావు? ఎంత మంచి ఫలాన్ని పొందాము ఇప్పుడు. నువ్వు శత్రువులతో కలిసినప్పుడు ఆనందంగా ఉంటావు, మాతో కలిసినప్పుడు చిటపటలాడుతూ ఉంటావు, మమ్మల్నే తిడుతూ ఉంటావు, కోపంతో రగిలిపోతూ ఉంటావు. సహించరాని మాటలు పలికేవాడు శత్రువు అవుతాడు. శత్రువును మెచ్చుకునే సమయంలో అతడు తన మనస్సులోని భావాన్ని దాచుకుంటాడు. ఓ విదురా, నువ్వు కూడా అలాంటి మార్గాన్ని ఆశ్రయించు. నీ భావాలను మనస్సులో దాచుకో, మాట్లాడకు, మౌనాన్ని వహించు. నీ మనస్సుకు తోచినట్లుగా మాట్లాడుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. మా దారికి అడ్డు రాకు, మమ్మల్ని అవమానించకు. నీ మనస్సు మాకు తెలుసు. ఇది విను. బుద్ధి మేము నేర్చుకోవటం కాదు, ముందు నువ్వు నేర్చుకో. కనుక పెద్దల దగ్గర నుండి నువ్వు బుద్ధి నేర్చుకో. నీ కీర్తిని నిలుపుకో, నీ గౌరవాన్ని కాపాడుకో. ఇతరుల పనుల్లో వేలు పెట్టకు, ఇతరుల పనుల్లోకి తలదూర్చకు. ఓ విదురా, నేనే అన్నిటికీ కర్తను అనుకోకు. నువ్వు ప్రతిక్షణము మమ్మల్ని కఠినంగా మాట్లాడకు. నాకు ఏది మేలు చేస్తుందే, ఇది మంచి చేస్తుంది అని నిన్ను నేను అడగలేదే, నీ సలహా తీసుకోలేదు. నీకు పుణ్యం ఉంటుంది, ఇక మాట్లాడకు. ఇంతవరకు నీ మాటలు నేను సహించాను.
భరించాను. అలాగే నువ్వు కూడా మా చేష్టలను సహనంతో భరించు, మమ్మల్ని బాధించకు. విశ్వాన్ని శాసించేవాడు ఒక్కడే, రెండవవాడు లేడు. ఆ శాసించేవాడే గర్భస్థ శిశువును కూడా శాసిస్తాడు. ఆయనే ఇప్పుడు నన్ను శాసిస్తున్నాడు. నీరు పల్లానికే ప్రవహిస్తుంది కదా, అలాగే ఆ శాసకుడు ఆదేశించిన ప్రకారంగా నేను నడుచుకుంటున్నాను. ఆ పరాత్ముడి బుద్ధియే ఈ జగత్తులోని అన్ని పనులను చేయిస్తుంది. ఆయన ప్రేరణతోనే మనిషి కొండను తీసి నెత్తి మీద పెట్టుకుంటున్నాడు, పాముకు పాలు పోసి పెంచుతున్నాడు. ఆయన ఆజ్ఞకు భిన్నంగా ఎవరైనా శాసించాలి అనుకుంటే వారితో శత్రుత్వాన్ని కోరి తెచ్చుకోవటమే అవుతుంది. ఇలా బలవంతంగా మిత్రుడిలాగా నటించేవాడిని పండితుడు విడిచిపెట్టాలి. మంట పెట్టి ముందుకు పరిగెత్తకుండా ఆలస్యం చేస్తే మంట పెట్టే వాడే కాలిపోతాడు. వాడి బూడిద కూడా మిగలదు కదా. నవాసయేత్ పారవర్గ్యం ద్విషంతం, నవాసయేత్ పారవర్గ్యం ద్విషంతం, విశేషతః ఛత్తరహితం మనుష్యం, విశేషతః ఛత్తరహితం మనుష్యం. శత్రువు మేలు కోరుకునేవాడిని, తనకు ఆశ్రయం ఇచ్చిన వారిని ద్వేషించేవాడిని, కీడు చేస్తూ ఉండే మనిషిని ఇంట్లో ఉంచుకోకూడదు. నువ్వు అలాంటి వాడివి కనుక నీకు ఎక్కడికి వెళ్ళాలని అనిపిస్తే అక్కడికి వెళ్ళు అన్నాడు దుర్యోధనుడు. ఇంతవరకు ఏదో నీతులు చెప్పినట్టుగా చెప్పి చాలా దుర్మార్గంగా తిడుతూ వచ్చాడు. అప్పుడు విదురుడు, ఓ మహారాజా, నీ పుత్రుడు ఎన్ని మాటలు మాట్లాడాడో విన్నావా? నీ ప్రియమైన కుమారుడికి నచ్చని మాటలు చెప్పకూడదట, చెబితే చెప్పిన వారిని విడిచిపెడతాడట. ఇప్పుడు నన్ను విడిచిపెట్టే ఆ దుర్యోధనుడి పరిస్థితి గమనించు. ఇతడు ఏ స్థితిలో ఉన్నాడో గమనించు, ఏ పరిస్థితిలో ఉన్నాడో ఊహించు, ఇతడి మనస్సులో ఎంత ద్వేషం ఉందో గమనించు. నువ్వే సాక్షిగా ఉన్నావు కదా, నిజం చెప్పు. రాజుల మనస్సులు ద్వేషంతో నిండి ఉంటాయి. వారు మంచిగా ఓదారుస్తూనే, ముఖంలో నవ్వుతూనే వెనుక నుండి రోకళ్లతో కొడతారు, కత్తులతో పొడి చేస్తారు. క్షత్రియుల మాట తీయగా ఉంటుంది, చేష్టలు పదునుగా ఉంటాయి. అటువంటి మనస్తత్వం గలవారు రాజులు. ఓ దుర్యోధన, నువ్వు అలాంటి వాడివే, అలాంటి మనస్తత్వం కలవాడివే. నువ్వు తెలివిలేనివాడు, మందబుద్ధి గలవాడు. నిన్ను నువ్వు బుద్ధిమంతుడిగా అనుకుంటున్నావు, నన్ను మూర్ఖుడిగా భావిస్తున్నావు. యస్సౌహృదే పురుషం స్థాపయిత్వా, యస్సౌహృదే పురుషం స్థాపయిత్వా పశ్చాద్దేవం దూషయతే స బాలః, పశ్చాదేవం దూషయతే స బాలః. ముందు మిత్రుడుగా భావించి వెనుకగా అతన్ని నిందించేవాడు మూర్ఖుడు. శ్రోత్రియుల ఇంటిలో చెడు ప్రవర్తన గల స్త్రీ మంచి పనులకు పనికిరాదు. అలాగే మందమతి అయిన వాణ్ణి మంచి మార్గంలో నడిపించలేము. ఈ మాటల్లో ఎంతో నిజముందో అలాగే నేను చెప్పేది కూడా నిజం. ఈ దుర్యోధనుడికి మంచి మాటలు నచ్చవు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.